జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీలో ప్రధానంగా వ్యవసాయ శాఖలో ఈరోజు హార్టికల్చర్ కానీ వెటరీ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ముఖ్యంగా రైతులకు కానీ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకారంగా సరైనటువంటి హెల్త్ సెంటర్స్కి బిల్డింగ్ లేక స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు 140 బెడ్డెడ్ హాస్పిటల్లో ఈ ప్రొఫెసర్స్ ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇవన్నీ కూడా వేకెన్సీ ఉన్నాయి. ఎక్విప్మెంట్ కూడా లేదు, ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ లాంటివి. ఇవన్నీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి వనరులకు ఎంఆర్ఐని సిటీ స్కానింగ్ కూడా రక్త కణాలు తగ్గితే ఎస్డిపి మిషన్, సింగిల్ డోనర్ ప్లేటెడ్ మిషన్, స్టోరేజ్ మిషన్ లాంటివి ఇక్కడ ఉన్నటువంటి ఎస్డిపి ఏదైతే మన డిఎంఎఫ్టీ నిధుల నుంచి కొనాలని కలెక్టర్ గారికి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రిప్రజెంటేషన్ చేశాను. ప్రభుత్వంతో అనుమతులు కూడా తెచ్చాను. అవి అతి త్వరలో కొనుగోలు చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎంఆర్ఐ కొరకు వరంగల్ పోతున్నారు. పేదోడైతే 6,000 7,000 రూపాయలు పెట్టలేక మందులు రాయమని వాడు చచ్చిపోతున్నాడు. డబ్బులున్నోడు అప్పుల పాలవుతున్నాడు. కనుక ఈ ప్రాంతంలో నివసించేటువంటి సింగరేణి, జెన్కో, విద్య, వైద్య, ఆర్టీసీ కార్మికులకు, రైతులకు, పేద బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, ఎస్డిపి మిషన్, స్టోరేజ్ మిషన్ అందుబాటులో ఉంచి దానికి అవసరమైనటువంటి రేడియాలజీ డాక్టర్లను కూడా ఇక్కడ ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని స్టాండింగ్ కమిటీలో చర్చ చేయడం జరిగింది.